అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో మేనిఫెస్ట్ గురించి తెలియజేస్తాను. అసలు మేనిఫెస్ట్ అనేది ఉందా? ఉంటే ఎలా నెరవేరుతుంది? నెరవేరటానికి మనం చేయవలసినవి ఏంటి? అలాగే కొంతమందికి జరగడానికి గల కారణము, కొంతమందికి జరగకపోవడానికి గల కారణం ఏంటి తెలియజేస్తాను. ఇవన్నీ పూర్తిగా తెలుసుకున్నప్పుడు, మనం వివరంగా తెలుసుకున్నప్పుడే మనం చక్కగా మేనిఫెస్ట్ అనేది చేసుకోవచ్చు. మేనిఫెస్ట్ చేసిన విషయాలు మనకు లభ్యమవుతాయి. ఏదైతే మనం మేనిఫెస్ట్ చేస్తామో అది మనకు ఈజీగా లభ్యమవుతుంది. ఈజీగా లభ్యం అవ్వడానికి కూడా నేను ఒక స్విచ్ వర్డ్ని కూడా తెలియచేస్తాను. అంతకన్నా ముందు మీరేం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే సమయం అనేది చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో అన్నది కూడా ముఖ్యం. మనందరికీ ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితాన్ని మనం సంతోషంగా, ఆనందంగా జీవించాలి. అలాంటప్పుడు ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా, మనకు సమయాన్ని కేటాయించుకునే పద్ధతి అనేది మనకు క్లియర్గా తెలిసినప్పుడు ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా మనం కాపాడుకుంటాము. ఆ విధంగానే నేను ఎవ్వరి సమయాన్ని కూడా వృధా చెయ్యకుండా, నా క్లాస్ ఏదైనా మీరు గమనించి ఉంటే నేను చెప్పాల్సిన విషయాన్ని క్లియర్గా, క్లారిటీగా, కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తాను. గోరంత విషయాన్ని కొండంతగా సాగదీసి చెప్పను. అలా చెప్పటం నాకు రాదు కూడా. కాబట్టి నేను ఏ విషయాన్నైనా మీకు ఈజీగా, క్లారిటీగా అర్థమయ్యే విధంగానూ చెప్తాను. అదే తక్కువ సమయంలోనూ చెప్తాను. ఎందుకంటే సమయం అనేది అన్నిటికంటే విలువైనది. అందుచేతనే నా వీడియోస్ మీరు ఏవి చూసినా కూడా 15 నిమిషాలకు మించి ఉండకుండా చూసుకుంటాను. 15-20 నిమిషాల లోపే మీకు ఎంత కంటెంట్ ఇస్తున్నాను అన్నది కూడా చాలా ముఖ్యం. కంటెంట్ ఎక్కువ ఇచ్చి తక్కువ సమయాన్ని నేను కేటాయిస్తాను. అదే మీరు ఎక్కడన్నా చూసుకోండి, నాలాగా ఎవరు చెప్పరు. ఒక్క విషయాన్ని చెప్పడానికి మీకు ఎన్ని గంటల సమయాన్ని కేటాయిస్తున్నారో మీరే తెలుసుకోండి. అలా సమయాన్ని నేను వృధా చేయకుండా ఉంటాను. మీకు ఒక విషయం తెలియచేస్తాను. నేను ప్రతిరోజు వీడియో చేయకపోవడానికి నేను మీలాగే మేనిఫెస్ట్ అనేది చేసుకుంటాను కదా. నా కోసం మేనిఫెస్ట్ ఏదైతే చేసుకుంటానో నాకు ఆ కోరిక నెరవేరినప్పుడు నేను ఆ కోరికతో ఉంటాను. అందువలనే రోజు వీడియో అనేది చేయలేకపోతున్నాను. ఉదాహరణకి చెప్తాను. నేను ఒక యాత్రకి వెళ్ళాలని మేనిఫెస్ట్ చేశాను. అప్పుడు నాకు ఆ యాత్ర సఫలీకృతం అయ్యింది. ఆ యాత్రలో నేను పాల్గొన్నప్పుడు నేను ఇక్కడ ఉండి వీడియో చేయలేను కాబట్టి అందువలనే నా వీడియోస్ అనేవి ఆలస్యం అవుతూ ఉన్నాయి. మీరు ఇదొక్కటి గమనించగలరని నా ప్రార్థన. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి కూడా సమాధానం చెప్తాను. శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం అనేది చివరిలో చెప్తాను. మిస్ అవ్వకుండా మీరు చివరి వరకు చూడండి. అలాగే మేనిఫెస్ట్ అనేది తప్పకుండా ఉందండి. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, పాత కాలం నుండి ఉంది. మన అమ్మమ్మలు కూడా చెప్పారు, యద్భావం తద్భవతి అని. యద్భావం తద్భవతి అంటే మనం మనసులో ఆలోచించే ఆలోచనలు తదాస్తు అని అర్థం. ఆ ఆలోచనలే మనకు తదాస్తుగా పలికి మనకు ఏవైతే ఆలోచిస్తామో అవే మనకు వస్తాయి. అది పాతకాలం నుండి ఉన్నవే. కానీ రోజులు మారుతున్నా కొద్దీ మనకి ఏమవుతుందంటే ఉరుకులు పరుగుల జీవితం వల్ల ఎవరి మనసు కూడా నిలకడగా 5 నిమిషాలు ఉండలేకపోతుంది. అందువల్లే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రేపటి కోసం, రేపేమవుతుంది, ఎలా అవుతుంది, ఎలా జరగబోతుంది అన్న టెన్షన్ల మీదనే జీవితం గడుస్తుంది. కానీ నిలకడగా మనసుని ఒక్క దగ్గరే మనం పెట్టలేకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అందుచేత మన మనసుని ఎప్పుడు నిగ్రహంగా, నిలకడగా పెట్టుకున్నప్పుడు ఆ మనసులో వచ్చే ఆలోచనలు చక్కగా ఉంటాయి. అప్పుడు మనం మంచిని ఆలోచించగలుగుతాము. అలజడులతో పరిగెట్టే మనసు ఎప్పుడు నిలకడగా మంచిగా ఆలోచించే
దారిలో ఉండదు. అందుచేతనే మన మనసును నిగ్రహతగా స్థిమితంగా పెట్టుకోవడానికి మెడిటేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకు ఏవి కోరుకుంటే అవి ఎలా జరుగుతాయి అంటే, బంతిని విసిరినప్పుడు బంతి ఎంత ఈజీగా మన దగ్గరికి ఎంత ఫోర్స్గా వస్తుందో, అలాగే మన ఫ్రీక్వెన్సీని హైగా పెంచి మన కోరికను అంత హైగా పెట్టినప్పుడే మన కోరిక అంత త్వరగా నెరవేరుతుంది. అలాగే ఈ విశ్వంలోకి మనం ఏది విసిరినా పైకి భూమి ఆకర్షణ శక్తి ఉన్నట్టుగానే మన బ్రెయిన్లో ఏ ఆలోచనలైతే మనం ఈ విశ్వంలోకి పంపిస్తామో అవే మనకు జరుగుతాయి. ఈ చిన్న లాజిక్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఏది కోరుకుంటే అది మనకు మన దగ్గర ఉంటుంది. మన థాట్సే, మన ఆలోచనలే మన జీవితం. ఇదొకటి మనం తెలుసుకోవాలి. మన థాట్స్, మన ఆలోచనలు బాగుండాలి. మనం ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే, మేనిఫెస్ట్ చేసే విధానాలు చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది మనకు చక్కగా మేనిఫెస్ట్ అయ్యేది మెడిటేషన్ ద్వారా. మెడిటేషన్ చేసినప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ ధ్యాసలో మన మనసు లగ్నమయ్యి మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏ కోరిక మీద మనం మనసు లగ్నం చేస్తామో అది కోరిక అనేది ఈ విశ్వంలోకి చేరి ఆ కోరిక మన దగ్గరికి వస్తుంది. ఐశ్వర్యము మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా సంపదనే. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే ఐశ్వర్యము అన్నారు. కాబట్టి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఇవన్నీ పొందాలి అంటే మనం మెడిటేషన్ ద్వారానే పొందగలుగుతాము. అలాగే మెడిటేషన్ అనేది మొదటి ప్రక్రియ. రెండవ ప్రక్రియ వచ్చి క్రియేషన్ బుక్. క్రియేషన్ బుక్ ద్వారా కూడా మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు లభిస్తుంది. ఈ క్రియేషన్ చేసిన, మెడిటేషన్ చేసిన, వాటర్తో మేనిఫెస్ట్ చేసిన, మనం ఏది మేనిఫెస్ట్ చేసినా మీకు ఈజీగా అవ్వడానికి నేను ఒక స్విచ్ వర్డ్ కూడా ఇస్తాను. ఎలా మేనిఫెస్ట్ చేయాలో కూడా మీకు ఈజీగా అనేది నేను చెప్తాను. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీ కోరికలు ఏవైనా కూడా నాకు ఎలా తీరాయో మీకు కూడా అంత ఈజీగా మీ కోరికలు తీరుతాయి. కానీ మేనిఫెస్ట్ చేసే విధానంలో మీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. మీ థాట్స్ని ఎలా రిలీజ్ చేస్తే అలాగే మీరు పొందుతారు. నెగిటివిటీ అనేది అస్సలు ఉండకూడదు. ఎప్పుడు మనం పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండి మన ఆలోచనలు ఆనందంగా, సంతోషంగా ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ విశ్వంలోకి పంపుతామో అప్పుడు మనకు ఆనందం అనేది వస్తుంది. అంతే ఆనందంగా మనం కోరుకున్నవి మనకు లభిస్తాయి. ఈ చిన్న లాజిక్ అండి. ఈ చిన్న లాజిక్ ద్వారా అలాగే మన పిల్లలకి స్టడీస్ కానీ ప్రతి ఒక్కటి ఏది మనం పొందాలి అనుకున్నా కూడా అవన్నీ సాధ్యపడతాయి. అందుచేత మనకు మెడిటేషన్ ద్వారా అయినా, క్రియేషన్ ద్వారా అయినా, వాటర్ మేనిఫెస్ట్ ద్వారా అయినా మీరు ఏ విధంగా చేసినా మేనిఫెస్ట్ ఎలా చెయ్యాలి, అలాగే మీకు దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్ని కూడా తెలియచేస్తాను. ఆ స్విచ్ వర్డ్ నంబర్ కూడా మీ పేరు కింద రాసుకుని మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ చేయండి. సరేనా అండి? ఎవరికైతే మేనిఫెస్ట్ అవ్వట్లేదో దానికి కారణాలు రెండు. మొదటిది నమ్మకపోవటం, రెండవది నెగిటివిటీ ఉండటం. ఈ రెండిటి ద్వారా వాళ్ళ కోరికలు నెరవేరవు. కోరికలు నెరవేరాలి అనుకునే వాళ్ళు ఎప్పుడూ పాజిటివ్ థాట్స్తో ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి, నమ్మకంతో చెయ్యాలి. నమ్మకంతో చేసిన ప్రతి పని విజయవంతం అవుతుంది. ఇప్పుడు మేనిఫెస్ట్ ఎలా చెయ్యాలి అనేది చూద్దాం. మనం మేనిఫెస్ట్ చేసేది ఏదైతే మీ కోరిక ఉందో దాన్ని మీరు ఒక సినిమా చూస్తున్నట్టుగా చూడగలగాలి. చూసేది మనం మూవీలో ఎలా దృశ్యాలు కనిపిస్తాయో ప్రతి ఒక్కటి మీ కోరిక దృశ్యంలాగా కనిపించాలి. ఆ కనిపించడమే విజువలేషన్ అంటారు. ఈ విజువలేషన్ని మీరు మెడిటేషన్ ద్వారా కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి, మీరు ఏకాంతంలో దీర్ఘంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఇది చూడగలగాలి. చూసినది భావన చెయ్యగలగాలి.
భావించడము అంటే ఇది జరుగుతుంది అని భావన చెయ్యాలి. గట్టి నమ్మకం ఉండాలి. మంచి థాట్స్ ఉండాలి. మీ కోరిక ఏదైనా డబ్బు విషయమే కానీ, ఆరోగ్య విషయమే కానీ, పిల్లల విషయమే కానీ, ఏ విషయమైనా మీరు ఏది చూడాలనుకుంటున్నారో దాన్ని చూడాలి, భావన చెయ్యాలి. అలాగే క్రియేషన్ బుక్ ద్వారా అంటే మీరు పుస్తకంలో రాసుకోగలగాలి. మీరు భావిస్తూ చూస్తూ రాసుకోవడం ఒక పద్ధతి. మెడిటేషన్ ద్వారా కళ్ళు మూసుకొని అయినా చేయవచ్చు, లేదా క్రియేషన్ బుక్ అంటారు. క్రియేషన్ బుక్ అంటే మీ క్రియేషన్ అనేది చూపించాలి. ఒక డైరెక్టర్ లాగా మీరు రాయగలగాలి. మీ జీవితం ఎలా కావాలి అన్నది మీరు రాసుకోవడమే మీ క్రియేషన్ అనేది. మీరు భావిస్తున్నప్పుడు కానీ మీ క్రియేషన్ బుక్లో కానీ రాసుకునే విధానాన్ని నేను ఇక్కడ ఇస్తాను. ఆ విధంగా మీరు రాయండి. మీకు తప్పకుండా మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. 100% నెరవేరుతాయి. మీ ఆలోచనలని నేనిచ్చిన నంబర్స్ని జత చేసి మీరు ఈ ఫ్రీక్వెన్సీలోకి పంపినప్పుడు మీ కోరిక చాలా ఈజీగా మీకు సాధ్యపడుతుంది. అందుచేత నేను చెప్పినట్టుగా మీరు చేసి చూడండి. చాలా సింపుల్ ప్రక్రియ అండి. మీకు అర్థమవుతే చాలు. మీకు ఒక్క దాని మీద మీరు లగ్నం చేసి ఒక చిన్న కోరికను మీరు కోరుకొని చూడండి. సేమ్ ప్రక్రియ ద్వారా మీరు ఏదైనా అంటే మీ ఆలోచనలు, మీ థాట్ అనేది గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఏదైతే మీరు థాట్స్ పెట్టారో అది నమ్మాలి. మనకు ఇక్కడ కావలసింది అడగాలి, నమ్మాలి, పొందాలి. కాబట్టి ఈ మూడింటిని మీరు జత చేసినప్పుడు మీకు ఎలాంటి కోరికైనా కూడా ఈజీగా నెరవేరుతుంది. సరేనా అండి? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే శ్రీదేవి గారు మీరు అడిగిన ప్రశ్నకి చక్కటి సమాధానం అనేది చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియని మీరు పాటించి నేను చెప్పినట్టుగా చెయ్యండి. మీరు అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. అలాగే మీ ప్రసవం చక్కగా జరుగుతుంది. బాబు లేదా పాపని ప్రసవించి ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ ప్రక్రియని మీరు ఈరోజు పాటించండి. పాటించిన 24 గంటల్లోపు మీకు ఎలాంటి రిజల్ట్ ఉంది, మీకు ఎంత మంచి పాజిటివిటీ అనిపించింది అన్నది మీకు అనిపించిన వెంటనే తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలియచేయడం వల్ల ఇంకొకరికి అది అవసరమవుతుంది. వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. అంతకన్నా ఇంకేమీ లేదండి. అలాగే ఇక్కడ మీకు స్విచ్ వర్డ్ ఒకటి ఇస్తాను, నంబర్ని కూడా తెలియచేస్తాను. మీరు నేను చెప్పిన విధంగా చేయండి. చక్కటి బాబు పాపతో మీరు ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారండి. సరేనా అండి? ఇప్పుడు నేను చెప్పేది మీరు మోషన్ ప్రాబ్లం ఉంది అన్నారు కాబట్టి అప్పుడు మాత్రమే వాడాలి. మంచి వంటాముదాన్ని తీసుకుని మీ ఉంగరం వేలు ఒకటి ముంచి దానితో మీరు బొడ్డు పైన పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల మీ ప్రాబ్లం తీరిపోతుంది. అలాగే ఇప్పుడు నేను ఇచ్చిన ఇక్కడ స్విచ్ వర్డ్ నంబర్ అనేది మీ గుడ్ హెల్త్ కోసం. ఈ నంబర్ని, స్విచ్ వర్డ్ని మీరు మననం చేసుకోవాలి, లేదా ఒక పేపర్ మీద రాసుకుని మీ దిండు కింద పెట్టుకోండి. అంతా శుభం జరుగుతుంది. చూసారు కదండి? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి. దానికి పరిష్కారాన్ని నేను చెప్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నలుగురికి నా వీడియో చేరుతుంది. అలాగే మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ అండి.